హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. నేటి దినాన మన దేవుని వాక్యం హెజ్కేల్ గ్రంథము 37వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతాను. యెహోవా హస్తము నా మీదకు వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగ్గా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను ఎండిపోయిన ఎముకల్లారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములు ఇచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. హల్లెలూయా. వాక్యము ఈ గ్రంథంలో చాలా వచనాలు ఉన్నాయి. అన్ని వచనాలు చదవడానికి మనకి సమయం సరిపోదు కనుక కొంతవరకే చదివాను. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ 37వ అధ్యాయం మీరు చదవండి. దేవుడు మీతో ఇంకా సూటిగా, ఇప్పుడు మాట్లాడే మాటల కన్నా ఇంకా ఆయన మీతో సూటిగా మాట్లాడతారు. ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నామంటే, ఇక్కడ హెజ్కేల్కి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో దేవుడు అతన్ని ఒక లోయలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఒక లోయ అంటే, లోయ అనగా అడుగు భాగము, కొండ ఎత్తున పైన ఉన్నప్పుడు కింద భాగము, కొండ క్రింద దిగువ భాగమే లోయ. అది చాలా చీకటిగా ఉంటుంది. అయితే అతడు అటు ఇటు తిరుగుతూ ఉంటుండగా అక్కడ అనేకమైన ఎండిపోయిన ఎముకలు అతనికి కనిపించాయి. ఎప్పుడైతే ఎముకలు కనిపించాయో, దేవుడు అతను అటు ఇటు తిరగమన్నప్పుడు అక్కడ ఉన్న ఎండిపోయిన ఎముకలు అతనికి కనిపించాయో, దేవుడు హెజ్కేలుని అడుగుతా ఉన్నారు, ఈ ఎండిపోయిన ఎముకలన్నీ బ్రతకగలవా నరపుత్రుడా అని అడిగితే, యెహోవా ప్రభువా, అది నీకే తెలియను అని హెజ్కేలు దేవునికి ఆ మాటకి జవాబిచ్చాడు, సెలవిచ్చాడు, తెలియచేసిన తర్వాత అప్పుడు దేవుడు అంటున్నాడు, ఎండిపోయిన ఎముకల్లారా, యెహోవా మాట ఆలకించుడి అని నువ్వు ప్రవచనం ఎత్తి ఇలాగ ప్రవచించు. మిమ్మల్ని నేను మరలా నిలబెడతాను, మీ మీదకి మాంసమును చర్మమును. చూడండి, 3వ వచనం నేను చెప్తాను. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములను, మీ మీద మాంసం పొదిగి చర్మము మీ మీద కప్పెదను. హల్లెలూయా. చర్మము మీ మీద కప్పెదను, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొని నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను. వాటి పైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమో లేకపోయాను. హల్లెలూయా. ఈ యొక్క వాక్యంలో ఎండిపోయిన ఎముకల లోయలోనికి, మనందరికీ తెలిసిన వాక్యమే, ఎండిపోయిన ఎముకల లోయలోనికి తీసుకువెళ్ళి హెజ్కేలుకి ప్రవచించమన్నప్పుడు, హెజ్కేలు ఆ ఎముకలకు ప్రవచించినప్పుడు మీరు బ్రతుకున్నట్లు అని ప్రవచించగానే, యెహోవా మాట వినండి అని చెప్పి ప్రవచించగానే గడగడగడగడమని ధ్వని పుట్టిందంట. హల్లెలూయా. అంటే అవన్నీ కూడా ఎండిపోయినవి. అంటే ఎండిపోయిన ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల యొక్క కళేబరాలు, ఒక దగ్గర కాలు, ఒక దగ్గర చెయ్యి, ఎక్కడెక్కడో ఉన్నాయి ముక్కలు అన్నీ కూడా. ఆ యొక్క అస్థిపంజరం యొక్క ఆ భాగాలన్నీ కూడా, అవన్నీ ఎక్కడెక్కడ లేనివన్నీ కూడా ఒక దగ్గరికి రాసుగా రావడం జరిగింది. తలకి తల, కాలికి కాలు, చేతికి చేతులు, ఆ యొక్క లోపలున్న ఆ ఊపిరితిత్తులు, ఇవన్నీ కూడా అతుక్కొని అవి ఒక అస్థిపంజరం అంటే ఒక స్కిల్డ్ అంటారు కదా, దానిలాగా నిలబడడం జరిగింది.
అవి నిలబడడానికి ఏమైందంటే గడగడ గడగడమని శబ్దం వచ్చింది. దానికి ముందు హేజ్కేలును దేవుడు అడుగుతున్నాడు, ఇవన్నీ బ్రతుకుతాయా అంటే, నేనైతే మరి మీరు మంచివాళ్ళు, నేనైతే ఏమంటానంటే బ్రతికేస్తాయి ప్రభు, అయిపోతుంది ప్రభు అన్నాను. కానీ హేజ్కేలు అలాగనలేదు. ఏమో ప్రభు, అది నాకు తెలియదు, అది నీకే తెలియనని దేవునితో అన్నప్పుడు ప్రవచనం ఎత్తి మాట్లాడమన్నారు. ఎప్పుడైతే అతడు ప్రవచనం ఎత్తాడో ఈ ఎండిపోయిన ఎముకల్లోనికి ఒక శబ్దము వచ్చి, గడగడగడమని శబ్దం వచ్చి అవన్నీ కూడా ఎక్కడికక్కడ అవన్నీ కూడా అస్థిపంజరాల్లాగా అవన్నీ కూడా నిలబడడం జరిగింది. అతడు చూచుచుండగా ఒక్క అస్థిపంజరం ఉంటే అక్కడ మనిషి అవరు కనుక ఆ మనిషిలోనికి ఏముండాలి? మాంసం ఉండాలి. మాంసం వచ్చే ముందు ఏముండాలి అంటే ఆ ఎముకలు, ఆ దుమ్ముల్లోనికి నరములు ఉండాలి. ఎందుకంటే కనెక్షన్ నడినెత్తి నుండి అరికాల వరకు మనిషి యొక్క చర్మం కదలాలన్నా, చెయ్యి పని చేయాలన్నా, కాలు పని చేయాలన్నా ఆ కనెక్షను, ఆ వైబ్రేషన్ అనేది ఉండాలి. కనుక ఆ నరములను పంపించారు. ఆ నరములతో పాటు మాంసాన్ని తీసుకొచ్చారు. హల్లెలూయా. అంటే మాంసంలో నరాలు ఏ విధంగా ఉండాలి, అలాగే రక్తనాళాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే ఈ మాంసాన్ని, అందులోని గుండె కూడా ఉంది, ఆ మాంసంలోని కన్నులు కూడా ఉన్నాయి. ఈ మాంసాన్ని అంతటినీ కూడా పూడ్చి ఆ యొక్క మనిషికి చేసినప్పుడు, ఆ యొక్క అస్థిపంజరాలకి వేసినప్పుడు అలా ఉంటే అది చూడడానికి బాగులేదు. కనుక ఆ అస్థిపంజరంకి మాంసము, నరాలు ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. దాని మీద ఏం చేశాడట? ఆయన చర్మాన్ని కప్పాడట. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి ఆయన పనితీరు. చర్మాన్ని కప్పాడు. అప్పుడు చర్మము కప్పగానే అవన్నీ కూడా మనిషి పోలికలోనికి, మనిషి రూపంలోనికి రావటం జరిగింది. ఆ తర్వాత మరలా వాటికి జీవాత్మ లేనప్పుడు మరలా ప్రవచించమన్నప్పుడు మరలా అతను ప్రవచిస్తాడు. జీవాత్మ వచ్చినప్పుడు వారు లెక్కింపశక్యము కాని జనసమూహం అవుతారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే, మన జీవితాల్లో ఒక్కొక్కరి జీవితాలు ఎండిపోయినట్టుగా ఉంటుంది. వారి జీవితాల్లో ఏవి కూడా ఉండదు, అంటే జీవం అనేది ఉండదు. వారు జీవిస్తున్నారు కానీ ఎండిపోయిన జీవితం, ఎండినది ఏది కూడా మరి పనికిరాదు. వారి జీవితాల్లో ఆ పచ్చదనము, అంటే ఆ పచ్చదనం అనేది ఉండదు. వారి జీవితం అంతా కూడా ఎండిపోయినట్టుగా ఉంటుంది. అలా ఎండిపోయిన జీవితంలోనికి దేవుని యొక్క స్వరం వస్తే ఎండిపోయిన జీవితము చిగురించడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. అదే ఈ వాక్యం యొక్క సారాంశం, అదే ఈ మాట యొక్క సారాంశం. ఎండిపోయిన ఎముకల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనం ప్రవచించేస్తే ఆ వాటిలోకి రాదు. ఎందుకంటే అదంతా కూడా ఇశ్రాయేలు జనసమూహం అంతా కూడా దేవుని వారు కోల్పోయి వారు ఎండిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయారు. వారిలో జీవాత్మ లేదు, వారిలో శక్తి లేదు, వారు శక్తిహీనులై ఉన్నారు. అలాంటప్పుడు దైవజనుని పంపించి వారి జీవితాలకి దేవుడు మార్పుని తీసుకొస్తా ఉన్నాడు. ఈరోజు నీ జీవితం అలా ఎండిపోయినట్టుకుందా? నీ జీవితంలో నెమ్మది లేదా? సమాధానం లేదా? నీ జీవితంలో జీవము లేదా? అయితే జీవము కలిగిన దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో నేనే మార్గమును, సత్యమును, జీవమును, నేనే జీవాన్నై ఉన్నానని ప్రభువారు సెలవిస్తా ఉన్నారు. ఆ జీవాన్ని ఆయన నీలోకి ప్రవేశపెట్టబోతా ఉన్నారు. నీ జీవిత విధానాన్ని ఆయన మార్చి ఈ ఎండిపోయిన ఎముకలు ఎక్కడెక్కడో పడిన ఎముకలన్నీ కూడా ఒక మనిషి యొక్క అస్థిపంజరాన్ని తయారవటానికి ఏ విధంగా అవన్నీ దేవుని మాట వినేటప్పటికి ఒకదానికి ఒకటి అవి అతుక్కున్నప్పుడు శబ్దం ఎలాగైతే గడగడగడమని ధ్వని అంట, శబ్దం కాదు ధ్వని అంటే ధ్వనించేటప్పుడు ఆ ధ్వనికి ఏమైనా సరే ఎగురుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి ధ్వని పుట్టిందంట. ఆ ధ్వని పుట్టగానే వాళ్ళందరూ కూడా లెక్కింపశక్యం కానీ జనసమూహం అయ్యారు. ఇప్పుడు నీ జీవితంలో ఎండిపోయిన ఆ జీవితంలోనికి దేవుడు పరిశుద్ధాత్మ, హల్లెలూయా, పెంతెకొస్తు పండగ దినమున వారు కూర్చున్న గది అంతా కూడా వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని అక్కడ పుట్టిందంట. అలాంటి పరిశుద్ధాత్మ శక్తి నీ జీవితంలోనికి వచ్చినప్పుడు అప్పుడు నీ జీవితం మొట్టమొదటిగా ఏమవుతుందంటే గడగడ మన శబ్దం వస్తూ ఉంటుంది. ఆ శబ్దానికి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏంటి ఈ శబ్దం? ఆ శబ్దం నీవే పోల్చుకోలేవు. అదే అందరి విషయంలో నువ్వు కనబడ్డం, అందరి కంటికి నువ్వు కనబడ్డం, అందరూ నిన్ను చూడడం, ఆ శబ్దం
శబ్దం వచ్చేటప్పుడు మనం చూస్తాం కదండి, ఎటువైపు శబ్దం వస్తుందని అటు ఇటు తిరిగి. అలాగా నీ జీవితం వైపు అందరూ చూస్తూ ఉంటారు, ఏంటి మార్పు అని. ఆ శబ్దం వచ్చిన తర్వాత నీ జీవితంలోనికి ఆయన ఆ పచ్చదనాన్ని తీసుకొస్తారు. అంటే నడములు, మాంసము, చర్మము ఎలాగైతే కప్పారో ఆ ఎండిపోయిన జీవితాన్ని అంతటిని కూడా తొలగించి ఆ పచ్చదనాన్ని తీసుకొచ్చి ఆయన నీ జీవితాన్ని నిలబెడతారు. జీవాత్మ అంటే జీవము కలిగిన దేవుడు నీలో ప్రవేశించినప్పుడు, దేవుని వాక్యంతో నీ హృదయాన్ని నింపుకున్నప్పుడు, దేవుని వాక్యం నీ హృదయం నిండా ఉన్నప్పుడు నీలోనికి జీవాత్మ వచ్చి ఎండిన నీ ప్రతి స్థితిని మార్చివేసి పచ్చగా నీరు కట్టు తోటవలే ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని నిలబెడతారు. కనుక ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో, నాది ఎండిపోయిన స్థితి అని. ఎండిపోయిన ఈ లోయలో, ఇందులో చాలా విషయాలు ఉన్నాయి మనం ధ్యానిస్తే. ఈ లోయలోనికే దేవుడు దిగొచ్చాడు. మరి నీ జీవితంలోనికి రాడా ఆయన? ఆయన దిగి రావడమే కాకుండా ఆయన భక్తుడిని కూడా లోయలోనికి తీసుకొచ్చారు. చీకటి అగాధము, ఎక్కడ ఏమీ తెలియలేని ఆ యొక్క లోయలోనికి దేవుడు వెళ్ళాడు. దానితో పాటు తన భక్తుడిని తీసుకొచ్చాడు, హెజ్కేలుని తీసుకొచ్చి, ప్రవక్తను తీసుకొచ్చి ప్రవక్త చేత ప్రవచించమంటున్నారు. ఈరోజు దేవుడు దిగి వచ్చిన తరువాత దేవుడిని ఇంటికో లేక నీతోనో మాట్లాడడానికి దేవుని సేవకులను పంపించి వారిలోంచి దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అప్పుడు నీ జీవితం ఫలభరితంగా మారుతుంది. లెక్కింప సఖ్యము కాని జనసమూహం అయ్యారట. అప్పుడు ఎవరు ఆపాలన్నా నీ ఆశీర్వాదాన్ని ఆపలేరు, ఎవరు లాగివేయాలన్నా నీ ఆశీర్వాదాన్ని లాగలేరు, ఎవరు తీసివేయాలన్నా నీ ఆశీర్వాదాన్ని తీయలేరు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఈరోజు ఎండిపోయిన నీ జీవితాన్ని ఆయన బాగు చేయబోతా ఉన్నాడు. ఎండిన స్థితి నీలోంచి తీసివేయబోతా ఉన్నాడు. దానికి నీవు దేవునికి నీ హృదయాన్ని సమర్పించుకోవాలి. నీ దేవుని చిత్తము నీలో జరిగించుకోవాలి. దైవ చిత్తం ఏంటో ప్రభువా, నా జీవిత విధానం ఏంటో నాకు తెలియటం లేదు, అది నీకే తెలియను ప్రభువా అని నీ జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టు. నీకున్న ప్రతి సమస్యని ఆయన విడిపించి నీ జీవితంలో ఆ పచ్చదనాన్ని తీసుకొచ్చి ఆయన నిన్ను బలపరిచి దీవించి ఆశీర్వదించి అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెడతారు. అలా చేసి ప్రభు ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమె. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియపరలోక తండ్రి దేవా, ఎంతవరకు మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనములు. వ్యక్తపడిన వాక్యం నూరంతులుగా ఫలించులాగున సహాయం దయచేయండి. నిజమే ప్రభా, ఎవరి జీవితం ఎండిపోయిన స్థితిలో ఉందో నాయన, ఎండిపోయినది ఏది నువ్వు ఉంచే దేవుడు కాదు నాయన. అయా ప్రభా, ఎండిపోయిన వారి జీవితాన్ని బాగు చేయండి ప్రభా. వారి జీవితంలోనికి పచ్చదనాన్ని దయచేయండి ప్రభా. ఎండిన ఎముకలు లాంటి వారి యొక్క భవిష్యత్ వారి యొక్క తండ్రి జీవితాన్ని మీరు మార్చి భవిష్యత్తు జీవితంలో వారి యొక్క కుటుంబంలో కానీ వారిలో కానీ ఎండినది ఏది కూడా ఉండకుండా ప్రభా పచ్చగా ఫలభరితంగా మారుటకు సహాయము దయచేయండి ప్రభా. అట్టి నీ కృప వారికి సహాయము దయచేసి ఎత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించేలాగున సహాయము దయచేసి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.